విశ్వాసయాత్ర అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 7 నుండి కొన్ని వచనాలు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7 నుండి కొన్ని వచనములు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును గూర్చియు ఒప్పుకొన చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు, నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును. 2005 అనుకుంటాను, పెక్హామ్ అనేటువంటి ఒక దైవజనుడు వచ్చారు మేరిట్రీట్కి. ఆయన 10 రోజులు పరిశుద్ధాత్మ గురించే బోధించారు ఎల్ఎఫ్ రిట్రీట్లో. ఇంకో సంవత్సరం పోగారు అని ఇంకో దొరగారు వచ్చారు. ఆయన్ని జాషువా డానియల్ గారు వేదిక మీదకి పరిచయం చేస్తూ ఆహ్వానించారు. ఆ పోగారు ఏమన్నారంటే, దొరగారు కాబట్టి అది భారతీయుడైతే అని ఉండేవాడు కాదు, బ్రదర్ జో సహోదరుడైన జో, నన్ను ఆహ్వానించటమే కాదు, ఇన్వైట్ ద హోలీ స్పిరిట్ అన్నాడు, పరిశుద్ధాత్మను కూడా ఆహ్వానించు అని. ఈ సాయంకాలం మనం అందరం పరిశుద్ధాత్మను ఆహ్వానిద్దామా? హల్లెలూయా. నేను దేవుని అందరినీ ప్రేమిస్తాను, సువార్తను బోధిస్తాను, కానీ ఇప్పుడు మనం చదువుకున్న వచనాల్లో ఉన్న ఒక భాగాన్ని చెప్తూ బిల్లీ గ్రహాం గారు ఏమన్నారంటే, ఈ ఒప్పింపు చేసే పని నాది కాదు. నేను ఎవరిని మనసులో పెట్టుకొని ఎప్పుడు వాక్యం చెప్పను, నువ్వు ఇది చేసావు, ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావని. అది పరిశుద్ధాత్మ పని. పరిశుద్ధాత్మ చేసే పనులు కొన్ని వందలు ఉన్నవి. కొన్ని మనం చూద్దాం మన సమయాన్ని బట్టి. ఆయన ఏం చేస్తారు ఇక్కడ ఈ అధ్యాయంలో ముఖ్యంగా ఉన్నవి కొన్ని మనం చూద్దాం. యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డానికి ముందు, ఆయన పరలోకానికి వెళ్ళక మునుపు అన్నీ కూడా శిష్యులకు చెప్తున్నారు, నేను ఇలాగ వెళ్ళిపోతా ఉన్నాను అని. 3.5 సంవత్సరాలు వాళ్ళు ప్రత్యక్షంగా రక్తమాంసములలో లేక మానవునిగా దేవుణ్ణి వారు చూడడమే కాకుండా ఆయనతో కలిసి జీవించారు. మామూలు కుటుంబ సభ్యులు వెళ్ళిపోతేనే మనం దిగులు పడతాం, కానీ దేవాది దేవుడే ఆయన మాటలు, ఆయన చూపులు, ఆయన ప్రతిస్పందనలు ఎంత అద్భుతంగా ఉండేవో అవి. కాబట్టి ప్రభు వారు అలాగా తన శిష్యులు ఒక విధమైనటువంటి నిరాశలో ఉన్నప్పుడు వారు ఇంకా ఎక్కువ కృంగిపోకుండా ఆయన ఏం చెప్తా ఉన్నారంటే, నేను వెళ్ళిపోవడమే మంచిది. అయితే తండ్రి నేను వేడుకోవడాన్ని బట్టి పరిశుద్ధాత్మను ఆయన పంపిస్తారు. ఆదరణకర్త అనేటువంటి పరిశుద్ధాత్మను నా వలే ఉంటారు. ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు అంటే,
నేను చేస్తున్న పనిని, లేక నేను ఇంతవరకు చేసి ముగించిన దానిని కొనసాగించడానికి, దాని యొక్క ఫలములు అనేవి ఈ ప్రపంచములో అవి స్థాపించబడడానికి తండ్రి అయినటువంటి దేవుడు నా విన్నపాన్ని బట్టి పరిశుద్ధాత్మను పంపిస్తారు. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే, పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఆయన ఒప్పింపచేస్తారు. అందువల్లనే యేసు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ వాగ్దానాన్ని తీసుకొని, తర్వాత తిరిగి లేచిన తర్వాత ప్రభు మరలా వారితో మాట్లాడారు, మీరు యెరూషలేములో కనిపెట్టుకొని ఉండండి అని, పరిశుద్ధాత్మ కొరకు. సో వారు కనిపెట్టుకొని ఉన్నప్పుడు అపొస్తలుల కార్యాల్లో మనం చూస్తాము, పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోనికి ప్రవేశించారు. తండ్రి యొక్క పనిని, లేక యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి పనిని మనం నిన్న కొంత గమనించాం. ఏంటి అంటే, ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు, ఈ లోకం అనాథలుగా మారిపోయినప్పుడు, సైతాను యొక్క బిడ్డలుగా మారిపోయినప్పుడు, సైతాను రాజ్యం ఈ లోకంలో వ్యాపించినప్పుడు, యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మనుషుల పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్త బలిగా మారి, ఆయన పాపమును పూర్తిగా పరిహరించి, మరణమును జయించి, మనలను ఆయన తండ్రితో అనుసంధానం చేశారు, కలిపారు తండ్రితో. తండ్రి కుటుంబంలోని కుమారులుగా, కుమార్తెలుగా మనలను చేశారు అని మనం నిన్న కొంత తెలుసుకున్నాం. ఆయన మనల్ని కుమారులుగా చేసుకోవడానికి తన శిష్యులతో ఏం చెప్పారంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి ఈ సువార్తను మీరు బోధించండి, వారిని శిష్యులుగా చేయండి. నన్ను గురించి ప్రకటించండి, ఈ రాజ్య సువార్తను తెలియచేయండి. ఆ పని చేయడానికి మానవ శక్తి, బలము అనేవి చాలవు. అందువలన తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తు నామమును బట్టి, ఆయన మరణ పునరుద్ధానముల కార్యమును బట్టి పరిశుద్ధాత్మను ఆయన ఈ లోకంలోనికి పంపించారు. పంపించినప్పుడు వీరు ఆ దేవుని యొక్క శక్తితో నింపబడ్డారు. ఈ నింపబడినప్పుడు పేతురు మొట్టమొదటిసారిగా ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఆయన ఈ సువార్తను ప్రకటించినప్పుడు మొట్టమొదటిసారిగా 2000 సంవత్సరాల క్రితం సుమారుగా యేసుప్రభు వారైతే ఏం చెప్పారో, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పింపచేస్తారు అని. అది ప్రారంభమైంది. ప్రప్రథమంగా 37వ వచనంలో 36 కూడా మనం చూసినట్లయితే, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలుల వంశమంతయు రూఢిగా తెలుసుకునవలని చెప్పాను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా. చూడండి, యూదులు వీళ్ళే యేసయ్యని సిలువ వేశారు. పెంతెకోస్తు పండుగ దినమందు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ప్రభావం అనేది ఎలా ఉన్నది అంటే, ఆ పట్టణమంతా వినిపించింది ఆ ధ్వని.
అది పండుగ దినం కాబట్టి మామూలుగా ఉండే ప్రజలతో పాటు ఇంకా అనేక మంది వచ్చారు ఆ పండుగకు. వీరు ఆత్మతో నింపబడి భాషలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇదేంటో వింతగా ఉందని ఆ ధ్వనికి అందరూ గుమికూడారు. అప్పుడు పేతురు ఎందుకు అలా సంభవిస్తుందో జరుగుతుందో అనే దాన్ని వివరిస్తూ చివరగా ఏమంటూ ఉన్నాడంటే, మీరు సిలువ వేసిన ఈ యేసుని, ఎందుకంటే వారి ఎదుట ఆయన నజరేతు వాడైనటువంటి ఒక వడ్రంగిగా మాత్రమే వారు ఆయన చూచారు. చనిపోయిన వారిని తిరిగి లేపిన, 5 రొట్టెలు 2 చేపలను 1000 మందికి పంచి ఇచ్చిన ఆయన ఎంత పరలోకపు తండ్రి యొక్క ప్రేమను, కరుణను, జాలిని ఆయన తన జీవితంలో, తన పరిచర్యలో చూపించిన, ప్రదర్శించిన, ఆయన ఎవరో వారు గుర్తించలేకపోయారు. ఆయన్ని సిలువేయండి, సిలువేయండి అని కేకలు వేశారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు వీళ్ళ హృదయాల్లోనికి ఆ సిలువను పంపిస్తా ఉన్నారు. ఈ కూటములలో తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు నామమును బట్టి, వాక్కును బట్టి, ఆయన మరణ పునరుద్ధానముల ఆయన విజ్ఞాపన, ప్రధాన యాజకుని పరిచర్యను బట్టి, ఆయన చిందించినటువంటి అమూల్యమైనటువంటి రక్తమును బట్టి పరిశుద్ధాత్మను ఈ స్థలములో ఉంచి వీరితో మాట్లాడినట్లుగా మీతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకాలం ఎదిరించినటువంటి వీరు ఈ పరిశుద్ధాత్మ ఒప్పింపచేస్తా ఉన్నాడు. వారి పాపం ఏమిటి? ఆ పాపం వారు చేసిందంటే ఆయన దేవుడు అని నమ్మకుండా, రక్షకుడు అని విశ్వసించకుండా ఆయన సిలువ వేశారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాళ్ళని ఒప్పించేస్తున్నాడు. మీ కొరకే ఇంత ప్రేమించిన దేవుణ్ణి మీరు సిలువ వేశారు కదా, అందువల్ల వారు అడుగుతున్నారు, అయ్యా మేమేం చేయాలి రక్షణ పొందడానికి? అప్పుడు పేతురు, మీరు మారు మనసు పొందండి, మీ మనస్సులను మార్చుకొనండి. అంటే ఇంతకుముందు ద్వేషించిన, యేసయ్యను ద్వేషించిన వారు, సిలువ వేసినటువంటి వారు ఇప్పుడు ఆయన ప్రేమను గ్రహించి స్వీకరించండి, ఒప్పుకోనండి, మీ దుష్టత్వాన్ని విడిచిపెట్టండి. ఆయన రక్తంలో మీ దోషములు కడగబడాలి, మీ హృదయములు నూతన సృష్టిగా చేయబడాలి. ఈ పరిశుద్ధాత్మ అనే వరమును మీరు సంపాదించుకుంటారు. మమ్మల్ని చూడడానికి వచ్చారు కదా, మేము ఇలాగా ఏంటి ఈ భాషలతో మాట్లాడడం, ఈ ప్రవచించటం, ఈ దేవుని మహత్తరమైన కార్యములను, గంభీరమైన కార్యాలను వివరించడం, శ్లాఘించటం ఇవి మీరు చూచారు కదా. మీరు రక్షణ పొందుతారు, ఈ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు పొందుతారు. అంటే ఒక్క సమయంలో 3000 మంది యేసుప్రభుని అంగీకరించారండి. ఆయన ఒప్పింపచేసినప్పుడు మనం కూడా ఆయన్ని మనం ఎదిరించకూడదు. దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వాక్కును తీసుకొని వచ్చి తండ్రి అయిన దేవుని, ప్రభు అయిన యేసుని ఆయనని ఎదుట ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు నీవు ఆయనను త్రోసివేయకూడదు. చూడండి, పౌలు కూడా ఒకప్పుడు అలాగే యేసయ్యని ద్వేషించాడు.
ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారు అంటే, యేసు ప్రభువు వారిని చూచేటువంటి ఆ భాగ్యాన్ని పౌలుకు ఆయన ప్రసాదించారు. ఇప్పుడు యేసయ్యను చూచినప్పుడు ఏ యేసయ్యనైతే ద్వేషించాడో, ఏ క్రైస్తవ్యాన్ని సమూల సర్వనాశనం చేయాలని అనుకున్నాడో, అంత కఠినుడైనటువంటి ఆ పౌలు హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గురించి ఒప్పింపచేసినప్పుడు అతడు దేవుని చేతిలో సజీవ యాగమైపోయాడు. ప్రపంచ పిలుపును సంపాదించుకున్నాడు. ఏ క్రీస్తుని సర్వనాశనం చేయాలనుకున్నాడో, ఏ క్రైస్తవ సంఘాన్ని నిర్మూలించాలనుకున్నాడో, అందుకే జవహర్లాల్ నెహ్రూ రాశాడు గ్లిమ్సెస్ ఆఫ్ ఓల్డ్ హిస్టరీలో. యేసు ప్రభు వారు ఉన్నప్పుడు యూదయ పరిసరాలకే ఆయన పరిచర్య పరిమితమైనది. కానీ పౌలు అనే వ్యక్తి అన్ని ఖండాలలోనికి కూడా ఈ సువార్తను, ఈ క్రిస్టియానిటీని, క్రైస్తవ్యాన్ని తీసుకొని వెళ్ళాడు అని. ఈ పౌలుకి ఎప్పుడైతే ఆ మొదటి దర్శనం వచ్చిందో దానికి లోబడ్డాడో, తరువాత ఈ క్రొత్త నిబంధనలోని 3 వంతుల బైబిల్ రాయడానికి ఆ నీతి అంటే ఏమిటి, ఆ తీర్పు అంటే ఏమిటి, ఆ ఒప్పింపు అంటే ఏంటి పత్రికలలో వివరించడానికి అదే పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని ఎంత బలమైన సాధనంగా చేశాడు. ఇదిన ముందు నీవు కూడా ఆయన అంగీకరించినట్లయితే నీ జీవితంలో కూడా దేవుడు, ఈ సంఘములో దేవుడు నిజముగానే ప్రపంచ పిలుపును ఆయన అనేకుల మీద ఆయన నిలుపుతూ ఉన్నారు. హల్లెలూయా. కౌంట్ జింజిడార్ఫ్ అనేటువంటి వ్యక్తి గొప్ప ధనికుడు. ఈ లోకమంతా తిరిగి అంత ఆనందించాలి, విహరించాలనుకున్నాడు. ఒక మ్యూజియానికి వెళ్ళాడు తన పర్యటనలో. అక్కడ ఒక యేసు ప్రభు వారి చిత్రాన్ని చూశాడు. అంతే, అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ఒప్పింపబడతా ఉన్నాడు తన జీవితంలో. నా కొరకు సమస్తము ధారపోశాడు యేసయ్య. సమస్తము ధారపోశాడు. తన హృదయంలో నుంచి కన్నీరు వస్తా ఉన్నది. తన హృదయంలో గ్రహింపు అనేది పెరుగుతూ ఉన్నది. తన సమస్తాన్ని కూడా నేను తిరిగి ఈ యేసయ్యకే ఇచ్చి వేస్తాను. ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒక వ్యక్తికైతే బారులో మాట్లాడాడు. బారు సారాయి, బీరు, బ్రాందీ తాగేటువంటి దానిలో ఆ తాగుతా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి అందరూ తాగుతా ఉన్నారు. తన ఎదుట దేవుని ప్రేమ, యేసయ్య సిలువ ప్రేమ అనేది ప్రత్యక్షమవుతా ఉన్నది. అక్కడే పశ్చాత్తాపడ్డాడు, అక్కడే ప్రభువుని అంగీకరించాడు, అక్కడే భాషలతో మాట్లాడటం ప్రారంభించాడు. ఆ చుట్టూ ఉన్న తాగుబోతోడికి ఎవడికి అర్థం కాలేదు. ఏంటి, ఏమైపోయింది నీకు? నీ సృష్టికర్త నీవు నశించిపోవడం ఇష్టం లేదు. అందుకే పరిశుద్ధాత్మను పంపించాడు. వేశ్యల కొంపలోకి వెళ్ళినా, జూదపు గృహాల్లోనికి వెళ్ళినా, నరహత్యలోనికి నీవు వెళ్ళినా, నీ కుటుంబము చిన్నాభిన్నమై చిరిగిపోయిన ఇస్తరి వలె కుక్కల పాలైనా, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ సిలువ ప్రేమతో ఆయనను వెంటాడుతూ ఉన్నాడు. నరమాంస భక్షకులు దేవుని సేవకులుగా మారిపోయారు. మనుషులు తినేవాళ్ళండి.
మనుషులు తినేవాళ్ళు. ఇంగ్లాండ్లో ఒకసారి పాస్టర్ల కూటం జరిగితే ఆఫ్రికా నుంచి ఒక పాస్టర్ వచ్చాడు. ఇంకో పాస్టర్ గారు చెప్తున్నాడు, ఆ కూటాలు పెట్టిన పాస్టర్ గారు ఏమనంటే, వీళ్ళ నాన్నగారు ఒకప్పుడు ఆ దేశానికి సువార్త చెప్పడానికి వెళ్ళాడు. ఏమని చెప్తున్నాడంటే, పాస్టర్ గారండి, ఇదిగో ఈ ఆఫ్రికా పాస్టర్ గారు, ఈయనే మీ నాన్న తిన్నది. మా నాన్న తిన్నావాడా? కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ కల్వరి ప్రేమ, తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు, ఓ ఆ రాక్షసుడు హృదయము, నరమాంస భక్షకుని హృదయము పసిపిల్లవాని వలె, మైనము వలె కరిగిపోయినది. విల్ యు అలౌ ద హోలీ స్పిరిట్? ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక, యెహోవా నీవు నన్ను ప్రేరేపించగానే నీకు లోబడి తిని, ఈ వాక్యం వింటూ ఉండగానే ఇదిగో ఆ బారులో ఉన్నవాడు ఎలాగా ఆ బ్రాంది తాగేవాడు అక్కడే మోకరించాడో, అక్కడే దేవుని ముఖాముఖిగా కలుసుకున్నాడో, ఈ పవిత్రమైన స్థలములో, ఈ పవిత్రమైనటువంటి ఈ వేదిక వద్ద, ఈ యొక్క కూటములలో నిన్ను నీవు అప్పగించుకోలేవా? ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీతో బ్రతిమలాడుతూ ఉండగా మిషనరీస్ వచ్చినప్పుడు కలకట్టాలో కరపత్రాలు పంచుతా ఉన్నారు, యోహాను సువార్త పంచుతా ఉన్నారు. అక్కడున్న కాళికా దేవత ప్రధాన పూజారి యొక్క కుమారుడు డిగ్రీ బిఏ చదువుతున్నాడు. సుమారు 1900 సంవత్సరాల ఆ ప్రాంతంలో తన చేతిలోనికి కరపత్రం వచ్చింది. ఇప్పుడు తండ్రి తర్వాత ఆ బిఏ చదివే విద్యార్థి లేదా కురవాడే ప్రధాన పూజారిగా ఆ వృత్తిని స్వీకరించాలి. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పది! ఆ కరపత్రం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తున్నాడు, ఈయన నిజమైన రక్షకుడు. నువ్వే ప్రధాన పూజారి కుమారుడవో, నీ తండ్రి పూజించే దేవుడు రక్తాన్ని తాగుతాడు, పీల్చుకుంటాడు. కానీ నీవు అనుకున్నట్లుగా ఏదో తెల్లోళ్ళ దేవుడు అనుకున్నావు కదా, ఈ యేసయ్య చూడొకసారి నీ కొరకు చివరి రక్త బొట్టును కూడా ధారపోసాడు. తనకు తెలుసు ఈ యేసును అంగీకరిస్తే తన జీవితంలో ఎంత భయంకరమైన శ్రమలు అనుభవించాలో. కానీ యేసయ్యా, నన్ను నీకు సజీవ యాగంగా అప్పగించుకుంటాను. I'll offer myself as a living sacrifice. You didn't withhold anything. నీవేమి దాచిపెట్టుకోలేదు, నీవు నా కొరకు అప్పగించుకున్నావు. పరిశుద్ధాత్మదేవుడు ప్రతి ఒక్కరి హృదయంలో, పౌలులో మండించిన ఈ ప్రేమను, who loved me and gave himself for me. ఈ ప్రేమను ఆయన మన హృదయములలో మండించునుగాక. ఈ కుర్రవాడు తెలుసు తనకి, అలాగా ఆ ప్రేమ మండిస్తూ ఉన్నప్పుడు, బలవంత పెడుతూ ఉన్నప్పుడు, ఒప్పింప చేస్తూ ఉన్నప్పుడు, యేసయ్య నిజమైన రక్షకుడు. తన జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టాడు. అది తండ్రికి తెలిసింది. చెరుకు గడ గనక ఆ మెషిన్లో పెట్టి పిప్పి చేస్తారో అలాగా అతన్ని హింసించాడు తండ్రి. ఏమనుకున్నావురా నీవు?
ప్రధాన పూజారి, మామూలు చిన్న చిన్ని దేవాలయాలు కాదు, దేశంలోనే ప్రసిద్ధిగాంచిన దేవాలయం అది. నేను ప్రధాన పూజారిని, నీవు వారసుడవు, కుమారుడవు, నీవు ఆ తెల్లోళ్ళ దేవుణ్ణి, అంటరానోళ్ళ దేవుణ్ణి. ఏమైపోవాలి మన ప్రతిష్ట, మన కుటుంబ గౌరవం? పిండైపోవటానికైనా ఇష్టపడ్డాడు, చెరుకు గడవలే. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రేమను ఆ కుర్రవాడిలో కుమ్మరించినట్లుగా మన హృదయములలో ఆయన కుమ్మరిస్తూ ఉన్నాడు. తను నిర్ణయించుకున్నాడు, నా ప్రాణం పెడతాను నా ప్రభు కోసం. ఇంకా వినడం లేదని ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఆ అబ్బాయికి పాడిగట్టి, అంటే అతన్ని కాదు, అతనిలో బొమ్మ ఒకటి తయారు చేసి, అంటే అందరు లోకానికి చెప్పటం, మాకు సంబంధం లేదు మా కుమారుడు, తగలబెట్టి ఆ పాడెని అతను ఏం చేశాడంటే అడవుల్లోకి వెళ్ళాడు. కొండ జాతి తెగల మధ్యకు వెళ్ళి అనాగరికుల మొరటి వాళ్ళకి ఆ క్రీస్తు ప్రేమను ప్రకటించాడు. ఎంతోమందిని, వందల మందిని, వేల మందిని యేసు క్రీస్తు కొరకు సాక్షులుగా అవన్నీ లేవనెత్తాడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన పాపమును ఒప్పింపచేస్తూ ఉంటాడు. అలాగే మనుషులను దేవుని యొక్క ప్రేమతో ఆయన నింపుతూ ఉంటాడు. ఒక సమయంలో జపాన్ వెళ్ళినప్పుడు మిషనరీస్, అక్కడ కొన్ని గ్రామాలు ఉండేవి, అవి వేశ్యల గ్రామాలు, అంటే అది వాళ్ళ హక్కు అంటారు. అది కూడా ఒక 150 సంవత్సరాల క్రితం చరిత్ర. వాళ్ళ మధ్యకు వెళ్ళి మిషనరీస్ పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై వెళ్ళి దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ వేశ్యలు ఏమన్నారంటే, మాకు ఈ యేసు ప్రభు కావాలి. అయితే మా దేశంలో చట్టం ఉంది, ఆ చట్ట ప్రకారం మా తాతల తరాల నుండి, ఎన్నో తరాల నుండి మేము ఈ వృత్తిని విడిచిపెట్టడానికి మాకు స్వేచ్ఛ లేదు. నేను వేశ్యగా ఉండను అని చెప్పే హక్కు నాకు లేదు. అది మా దేశం యొక్క సంప్రదాయం, చట్టం. ఏమండి, ఈ ప్రపంచానికి వెలుగు క్రీస్తు మాత్రమే. దట్ ఈస్ వాట్ ద హిస్టరీ సేస్. నరమాంస భక్షకులైన, దొంగలైన, వేశ్యలైన యేసు తప్ప మరో రక్షకుడు లేడు. Let thousands of missionaries come to India and let them go to the nook and corner. That's what Swami Vivekananda said. యేసు శిలువను అనుభవించి బోధించేవారు మిషనరీలు కావాలి మా దేశానికి. ఈ ప్రపంచాన్ని ఉద్ధరించేది యేసు సేవ, యేసు ప్రేమే, యేసు శిలువే. ఆయన పునరుద్ధానపు శక్తి తప్పితే ఇంకొకటి లేదు. నీ కుటుంబమైనా, నీ వ్యక్తిగత జీవితమైనా, నీ వ్యసనమైనా, ఏదైనా సరే, వీళ్ళు వెళ్ళి ఆ మిషనరీస్ అలాగా సేవ చేస్తున్నప్పుడు అప్పుడు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నారు జపాన్లోని పార్లమెంటు వాళ్ళు. చూశారు, ఈ మార్పును చూశారు. ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని అంతకు ముందున్న చట్టాన్ని రద్దు చేశారు. హల్లెలూయా. అప్పుడు ఆ వేశ్యలందరూ కూడా, ఓ
వెలుపలకు వచ్చేసి ఆ వృత్తిని విడిచిపెట్టేసి పరిశుద్ధాత్మయందలి ఆనందం, రక్షణ ఆనందం, మనము దేవుని ఆత్మచేత ఏదో ఒక సమయంలో ఒప్పింపజేయబడ్డమే కానీ ఎల్లప్పుడూ కూడా మనల్ని మనం ఆయనకు అప్పగించుకునే వారంగా ఉండాలండి. ఎల్లప్పుడూ కూడా. ఇక్కడ మనం ఈ 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ఏమని అంటున్నారంటే, ఆయన పాపమును గూర్చియు నీతిని గూర్చియు అని. ఇప్పుడు పాపము గురించి ఒప్పించబడిన వారు ప్రభువుని ఎలా అంగీకరించారో మనం ఈ కొన్ని నేను చెప్పినటువంటి దృష్టాంతాల ద్వారా గ్రహించవచ్చు. అయితే ఈయన ఈ ఒప్పింప చేయడంలో దాని లోతైన భావం ఏంటంటే ప్రభువే చెప్పారు. అది ఏమని ఆయన అంటూ ఉన్నారు అంటే, ఈ లోకులు నా యందు విశ్వాసముంచలేదు గనక పాపమును గూర్చియు అని. పాపములు ఒప్పుకోవడంలో 2 అంశాలు ఉన్నవండి. ఒకటి వేరు, రెండవది ఫలము. ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతాల్లో రెండింటినీ ఒప్పుకున్నారు. వేరు అంటే ఏంటంటే యేసు ప్రభు నందు విశ్వాసముంచకపోవడమే పాపానికి మూలం. ఎందుకంటే యేసునందు నువ్వు విశ్వాసముంచి ఆ విశ్వాసంలో నిలిచి ఉంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆ యేసులాగా చేస్తాడు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు వేసేలయ్యారు, లేదా ఎందుకు వాళ్ళు త్రాగుబోతులయ్యారు? వాళ్ళు యేసునందు విశ్వసించలేదు. అందువలన పశ్చాత్తాపములో పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేసేటప్పుడు దేవుని వైపు కూడా చూడాలి. లేదా కొంతమంది కేవలం వాళ్ళ పాపమే చూసుకుంటారు. నేను ఒకసారి జంపన్లో వాక్యం చెప్తా ఉంటే మీటింగ్ అయిన తర్వాత ఒక ఆమె ఏడ్చుకుంటా నా దగ్గరికి వచ్చింది. ఏంటంటే, అయ్యా నేను 20 ఏళ్ల నుంచి ఒప్పుకున్న దాన్ని ఒప్పుకుంటున్నాను అయ్యా అని. అది పరిశుద్ధాత్మ దేవుని పశ్చాత్తాపం కాదు. అది ఆయన ఒప్పించిన విధానం ఎలా ఉంటుందంటే, మోర్ ఫోకస్ ఆన్ జీసస్ అండ్ లెస్ ఫోకస్ ఆన్ యువర్ సిన్. సైతాను ఎలా ఒప్పింపజేస్తాడంటే, ఇంక నువ్వంతే, ఇంక నువ్వు రాలేవు, నీకు ఈయన కాదు, ఈయన తాత ప్రసంగం విను. టూ 2008లో విజయవాడలో కూడా ఎల్ఎఫ్లో ఇదే మెసేజ్ చెప్పాను నేను. 100 మంది వచ్చారు. ఈ దినమందు మాకు అపరాధ భావన తొలగిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడాడు. You become more son conscious rather than sin conscious. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ పాపం లేదని అన్నాడు, ఉన్నది, కానీ అదంతా ఆఫ్టర్ ఆల్, అదంతా ఎంత నేను చిటుకలో దాన్ని జయిస్తాను నేను. మూల పాఠాల్లో నేను నిలవను, ముందుకు సాగిపోతాను. అందుకే నిన్న నేను మీకు ఆ వర్తమానం ఇచ్చాను. అంటే ఎప్పుడు జీవితకాలం ఏడవడమేనా? బైబిల్ హెబ్రీ పత్రిక ఇట్స్ అన్ ఇటర్నల్ రిడెంప్షన్. హీ హాజ్ ఆఫర్డ్ ఎ సాక్రిఫైస్ వన్స్ ఫర్ ఆల్. ఒకే ఒక్కసారి పరిపూర్ణమైన బలి యేసయ్య ఇచ్చాడు. 10వ అధ్యాయంలో ఉంటుంది హెబ్రీ పత్రికలో, నో కాన్షియన్స్ ఆఫ్ సిన్స్. పాత నిబంధనలో యూదులైతే ప్రతి సంవత్సరం కోడెలను దూడలను తేవాలి, నరకాలి, వధించాలి. కానీ ఒకే ఒక, దట్ సఫిషియంట్. ఆ యేసయ్య చిందించిన రక్తము
అదే పరిశుద్ధాత్మ దేవుడు చేసే రెండో పని. దాన్ని ఆయన యేసయ్య నీతి అని చెప్తా ఉన్నాడు. ఎందుకు అది నీతి అంటే, నేను వెళ్ళిపోవటం వలన అంటూ ఉన్నాడు. యేసుప్రభు వారు ఏం చేశారంటే, మన పాపాల కొరకు ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించారు. ఆయన సమాధి చేయబడి మనకి విరోధంగా ఉన్న పత్రాలన్నింటినీ కొట్టివేశాడు. అపవాదికున్న బలం ఏంటంటే మన పాపము. దాన్ని పరిహారం చేశాడు కాబట్టి వాడి బలమంతా పోయింది. అందుకని సమాధిని చీల్చుకొని వాణ్ణి చితక్కొట్టి బయటికి వచ్చాడు. తాను చిందించిన రక్తాన్ని తీసుకొని వెళ్ళి తండ్రి అయిన దేవుని ఎదుట పెట్టాడు. పాపం ఒప్పుకున్నందుకు నువ్వు నీతిమంతుడు కావడం లేదు, అదొక చిన్న అంశం అంతే. ఇట్స్ బికాస్ ఆఫ్ హీస్ సాక్రిఫైస్, ఇట్స్ బికాస్ ఆఫ్ హీస్ బ్లడ్, ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ రిజరెక్షన్ పవర్. ఆయన రక్తము యొక్క శక్తి, ఆయన పునరుద్ధానం యొక్క శక్తి. వాటిని నీవు అర్థం చేసుకున్నప్పుడు యేసు ప్రభువు ఎలాగ పరిశుద్ధుడుగా అయిపోయాడో, తండ్రి దగ్గరికి ధైర్యముగా వెళ్ళాడో, నీవు కూడా ప్రార్థనలో వెళ్ళగలుగుతావు. అది నీతిని ఒప్పింపచేయుట. ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు యేసయ్యను అంగీకరించావు కదా, ఆయన నీతి నీకు ఇవ్వబడింది, నీ నీతి కాదు. చూడు ఒకసారి మనం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయాన్ని చూద్దాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేశాను. మనం దేవుని నీతిగా మారడానికి హోలీ స్పిరిట్ నెవర్ కండెమ్స్, ఇట్ ఈస్ ద డెవిల్ దట్ కండెమ్. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నిందించడు. ఆయన నీతో బ్రతిమలాడుతూ ఉంటాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వెలా బయటికి రావాలి, ఒకవేళ నువ్వు తప్పిపోయినా తొలగిపోయినా మరలా వెంటనే తండ్రి సన్నిధిలోనికి వచ్చి కడగబడి ఆ నీతి వస్త్రమును శుద్ధి చేసుకొని నీవు మరలా ఆనందించడానికి, ఇంకా ఆయన ఎలా నీతిని నీలో స్థాపిస్తారు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆ సిలువను చూపించి, ఇదిగో నీ పాపమే కాదు, ఆ రోమ 6లో ఉన్నట్లుగా నీ పాప స్వభావము కూడా ఆయనలో సిలువ. కమ్ ఆన్, లుక్ ఎట్ ద క్రాస్. దాని బలము వీగిపోయింది, దాని బలము అనేది విఫలమైపోయినది. పాప మరణ నియమముల నుంచి నీవు విడిపించబడ్డావు. ఎదిరించు. రక్తము కారునంతగా ఎదిరించాడు యేసయ్య. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కలకటాలోని ఈ దేవత ప్రధాన పూజారి కుమారుడు ఎదిరించాడు. యేసు నీతిని నిలుపుకున్నాడు. ఎదిరించే శక్తి, పునరుద్ధానపు శక్తి వాక్యాన్ని తీసుకొని పరిశుద్ధాత్మ నీలోనికి పంపిస్తూ ఉంటాడు. అప్పుడు మనుషులను నేను చూసి ఆశ్చర్యపడతారు. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ నరమాంస భక్షకుడులోనికి ఈ నీతి వచ్చినప్పుడు ఒక దైవజనుడుగా మారిపోయాడు. మనుషుల్ని తినేవాడు, పచ్చి మాంసం, ఇట్లా సింహం పులి తిన్నట్టుగా. దెర్ ఇస్ అన్ ఇటర్నల్ ఫౌంటైన్. జగత్తు పునాది వేయబడక మునుపు నుండి ఒక ఊట ఉన్నది. అది
ఈ లోకమంతటి కొరకు చిందించబడిన యేసయ్య రక్తపు ఊట. ఆత్మదేవుడు నిన్ను కడిగి శుద్ధునిగా చేయడమే కాకుండా ఆ సిలువను చూపించి దానిలో నుండి ఆయన నిన్నేం చేస్తాడంటే పునరుద్ధాన జీవితంలోనికి నడిపిస్తూ ఉంటాడు. పునరుద్ధాన జీవితం అనగా నువ్వు నూతన సృష్టిగా చేయబడి దేవుని యొక్క శక్తితో బలముతో నీవు నీతిమంతుడిగా జీవించడం ప్రారంభిస్తావు. ఒక కుటుంబము తాగుబోతోళ్ళు దొంగలు వీళ్ళ మధ్య సేవ చేస్తా ఉన్నది. ఓ రౌడీ షీటర్ వాళ్ళ అమ్మాయి వచ్చి ఆ సేవకురాలతో చెప్తుంది, ఇట్లా మా నాన్నగారు తాగుతాడు, ఇవన్నీ చేస్తాడు. అదొక ఫ్యామిలీ. ఇంకొక ఫ్యామిలీ అదే అలాంటి లక్షణాలే. ఈ నరకం ఎంతకాలం? ఈ పాస్టర్మ గారు రొట్టె ద్రాక్షరసం బల్ల ఉంటుంది కదండి, అది తీసుకొని ఒక కప్పులో పోసి ప్రార్థన చేసి అతనిలో ఉండే దెయ్యాలన్నీ కూడా యేసు రక్తంతో యేసు నామములో లయమైపోవాలి. వాళ్ళ పాప ఇది తీసుకొని వెళ్ళి, డాడీ ఇది ఏదో కూల్ డ్రింక్ అది చెప్పని ఇచ్చింది. జ్యూస్ తీయగా ఉంటాయి తాగని తాగాడు. అంతే. అతనికి విరక్తి వస్తుంది. వ్యభిచారం అంటే విరక్తి, త్రాగుడంటే విరక్తి, రౌడీజం అంటే విరక్తి. ఎంత శక్తి ఉందని అనుకున్నారండి యేసు నామములో, యేసు రక్తంలో? అతనికి అర్థం కావడం లేదు. వాంతి వస్తుంది ఆ సారాయి కొట్టుకెళ్తే. ఆయన ఎప్పుడు నీకు చెప్తాడు, కమాన్ యేసు వైపు చూడు, ఆ నీతి ఆయన వలె ఉండు. అందుకనే ఆ తెగల మధ్యకి వెళ్ళినటువంటి జిమిలియన్ అనేటువంటి ఆ దైవజనుడు ఆ యేసు వైపు చూచి ఏమన్నాడంటే, దోచుకునే చేతులు నాకు లేవు కానీ మేకులు కొట్టించుకునే చేతులు నాకున్నాయి అన్నాడు. తన ప్రాణం పెట్టాడు సేవ కొరకు వెళ్ళి. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నువ్వు వాక్యాన్ని ధ్యానించే కొలది ప్రార్థన చేసే కొలది యేసు అనే నీతిలో, ఈ లోకానికి యేసు తప్ప మరో నీతి అనేది లేదు. నో ఎథిక్స్, నో మారల్స్ ఎక్సెప్ట్ జీసస్. ఆయన పోలికలోనికి ఇంకను 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 వాక్యాన్ని చదువుతావా? నీవు ధ్యానిస్తావా? తప్పిస్తావా? నిన్ను అప్పగించుకుంటావా? ఆయన నీతిని గురించి ఒప్పింపచేసి నేను ఎల్లప్పుడూ కూడా మనుషులు బాహ్యంగా చూడగలరు. ఈవెన్ నేను హిస్టరీ రీసెర్చ్లో మహాత్మా గాంధీ తన వ్యక్తిగత అపజయాలు కొన్ని ఒప్పుకున్నాడు. అది వేదిక మీద చెప్పకూడదు. కానీ నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా చెప్పగలడా అని చెప్పారు యేసయ్య. ఆయనలో ఏ పాపం లేదు కాబట్టి పరిశుద్ధుడైన తండ్రి వద్దకు నేను వెళ్ళిపోతున్నానని చెప్తున్నారు ఇక్కడ. ఆయన ఒప్పింప చేస్తూ ఉంటాడు. బికమ్ మోర్ లైక్ జీసస్, బికమ్ మోర్ లైక్ జీసస్. ఇంకా యేసు వలె మారు. ఇంకా ఈ చెంప కొడుతా చెంప తిప్పు. ద్వేషించిన వాని కొరకు ప్రార్థన చేయి. ఈ దేశం కొరకు మొరపెట్టు. నీ కుటుంబం కొరకు. నీ ఆఫీసులో, నీ ఉద్యోగంలో, నీ ఉన్న పేటలో ఆయన ప్రేమను, ఆయన మహిమను, ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని చూపించు. ఏమండి,
ప్రక్కనే ఆ పాస్టర్ వాళ్ళ ఇంటి ప్రక్కనే నరకం చూస్తుంది పాస్టర్ అమ్మగారు. ఆ పాప వచ్చి ఏడుస్తూ ఉంటే విశ్వాసంతో ప్రార్థన చేసింది. ఒక కప్పు తీసుకొని ద్రాక్షారసం పోసి, యేసయ్య ఇది నీ రక్తమయ్యా, ఆ రౌడీ షీటర్ కోసం, ఆ నరకాన్ని సృష్టించిన వాడి కోసం, అతని కోసం నువ్వు చిందించావయ్యా. ఆ ప్రార్థన చేయడానికి ఎంత విశ్వాసం కావాలి, ఎంత నీతి కావాలి, పరిశుద్ధాత్ముని యొక్క ఎంత ఒప్పింపు కావాలి. ఆయన మన మీదకి వచ్చినప్పుడు ఆయన పాపమును గూర్చియు నీతిని గూర్చియు అలాగే తీర్పును గూర్చియు ఆయన ఒప్పింప చేస్తారు. తీర్పు ఏమిటి అంటే అపవాదినికి నరకపు శిక్ష అనేది వేయబడినది. రెండవది ఏంటంటే వాడి అధికారం అనేది కొట్టివేయబడినది. ఎప్పుడైతే మన ప్రభు అయిన యేసు సిలువలో మన పాపాన్ని మోసారో, లోక పాపం అంతా, ఎప్పుడైతే ఆయన పాతాళంలోనికి వెళ్ళి ఆ బలవంతుడైన వాడిని బంధించారో, నిరాయుధులుగా చేసి వాడిని వేడుక కనబరిచారో, వాడు ఆదాము దగ్గర నుంచి లాక్కున్నాడు ఈ లోకాన్ని పరిపాలించే అధికారాన్ని. అందుకే లోకమంతా దుష్టుని యందు ఉన్నది అని యేసయ్య సెలవిచ్చారు. వాడు ఏం చేశాడు? గుడ్డోళం చేశాడు. యేసు ప్రభువుని చూడకుండా చేశాడు, వెలుగును చూడకుండా చేశాడు, ఆ జీవాహారాన్ని భుజించకుండా చేస్తున్నాడు, ఆ తండ్రి ప్రేమను అనుభవించకుండా చేస్తా ఉన్నాడు. మనుషులను తను గుప్పెట్లో పెట్టుకొని రాజ్యములను, అధికారములను, వ్యసనములను సృష్టించి మోసము, అన్యాయము, ఈ లోకాన్ని నరకంగా చేశాడు. అయితే ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు నీకేం చెప్తాడు అంటే వాడు నీ కాళ్ళ కింద ఉండేటట్లుగా తీర్పు తీర్చబడ్డాడు. హల్లెలూయా. ఒకసారి ఇలాగే, ఇది చిన్నది, కొన్ని లక్షల మంది ఉన్న కూటం జరుగుతుంది. తండ్రి ఇలాగ వాక్యం బోధిస్తా ఉంటే 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్న 2 పిల్లలు కూర్చొని ఉన్నారు. సేవకులంతా కూర్చొని ఉన్నారు. అది అంతర్జాతీయ సదస్సు అన్నమాట. ఇది చూచి ఆ దేశంలో ఉండే మాంత్రికులందరూ చేరారు. ఆ లైట్లు వెనక ఎక్కడో చేరి వాళ్ళు ఆ చేతబడులు అవన్నీ చేసి ఈ కూటాన్ని చెడగొట్టాలని వాళ్ళు సమావేశం అయ్యారు అక్కడ. ఈ కుటుంబములో తల్లిదండ్రులు అలా పెంచారు కాబట్టి ఈ సేవకుడు వాక్యం చెప్తా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వేదిక మీద ఉన్న మిగిలిన పెద్ద సేవకులు ఎవరికి చెప్పకుండా 2 చిన్నపిల్లలకు చెప్పాడండి, మీరు వెళ్ళి వాళ్ళని తరిమేయండి అని. అంటే దేవుడు ఏం చూపించదలుచుకున్నాడంటే, నీకు విశ్వాసం ఉంటే నువ్వు పాలు తాగే బిడ్డవైనా సరే నీ కాళ్ళ కింద చితక దొక్కుతావు అండి సైతాన్ని. ఆ 2 పిల్లలు వెళ్ళిపోయారు ఏం చెప్పకుండా. ఏదో బాత్రూమ్కి వెళ్తున్నారు అనుకున్నారు, పాస్కి వెళ్తున్నారు కావాలి. వాళ్ళు ప్రార్థిస్తున్నారు భాషల్లో, వాళ్ళ చుట్టూ దేవుని అగ్ని వచ్చింది, దూతలు వచ్చారు, కూటం జరుగుతూనే ఉంది. వీళ్ళు ఆ దగ్గరలోనికి వెళ్ళేసరికి వీళ్ళ చుట్టూ ఉండేటువంటి అగ్ని రథాలు, దేవదూతలు అవన్నీ చూసి ఆ ప్రపంచంలో పేరుగాంచినటువంటి ఆ మాంత్రికులు అందరూ కూడా పారిపోయి చెల్లాచెదరైపోయారు. హల్లెలూయా. అది తీర్పు. ఎక్కడి నుంచి వచ్చింది వారికి ఆ ధైర్యం? వాడికి తీర్పు తీర్చబడినది. నువ్వు అనుమతిస్తేనే ఆ వ్యసనం నీ మీద ఏలుబడి చేయగలదు. నువ్వు తలుపులు తెరిస్తేనే వాడు లోపలికి వచ్చి జుట్లు ముడి వేయగలడు. వాడి అధికారం రద్దయిపోయినది. వాడిని నమ్ముకుంటావా, నీ వాడితో పాటు అన్ని చిన్న రకాగ్నిలోనికి వెళ్ళిపోతావు. వాడి అధికారం కొట్టివేయబడినది. ఎంత ఆశ్చర్యం అండి అది.
చిన్న పిల్లలు చూడు, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు. బాలురు యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలముగా అని 8వ కీర్తన. ఆ గొప్ప దైవజనుడు బోధిస్తూ ఉంటే ఇంకా చాలా గొప్ప దైవజనులు ఉన్నారు వేదిక మీద, వాళ్ళకి ఎవరికి చెప్పలా దేవుడు. వాడు అబద్ధికుడు, నీకు విడుదల లేదు, నువ్వు బయటికి రాలేవు, నువ్వు ఇది చేయలేవు, వాడు దొంగ. ఈ రాత్రి సమయంలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉండి ఆయనను బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు మనం వినినటువంటి ఎంతోమంది జీవితాలు, మామూలుగా సామాన్యులైన వారు, అలాగే భయంకరమైన వ్యక్తులు, లేక దైవ సేవకులు, వారి జీవితాలు ఆయన చేసిన కార్యములు ఇప్పటి వరకు మనం విన్నాము. ఆయన మనలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి మనలను మనం ఆయనకు అప్పగించుకున్నట్లయితే అదే ప్రేమ, అదే ఒప్పింపు మన జీవితంలోనికి వచ్చి మనం కట్టబడతాం. మనం కూడా దేవుని కొరకు లేచి గొప్ప కార్యాలు చేసే వరంగా మారిపోతాం. ఆ యేసయ్య నీతితో సమానమైన నీతిని, ప్రేమను, ఆ క్రీస్తులో పరిశుద్ధాత్మ దేవుడు ఆ యేసయ్యలో ఉండే త్యాగము, ఆ ప్రేమ, ఆ పునరుద్ధానపు శక్తి, ఆ మహిమ, అసాధ్యమైనవి చేయాలనేటటువంటి దర్శనము, పల్నాడు పిలుపు నుండి ప్రపంచ పిలుపులో నీకు వెళ్ళేటువంటి ఎదుగుదల ఈ రాత్రి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా?